మన రాజధాని అమరావతికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో భాగంగా మెయిన్గా స్పీడ్ యాక్సెస్ రోడ్ అనే ఒక యాక్సెస్ రోడ్ ఉంది. అది దానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ శాశ్వత పరిష్కారం అయినాయి. రేపు ఇనాగ్రేషన్ జరగబోతుంది. దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే దానివల్ల ఉపయోగం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అసలు దానివల్ల ఉపయోగం లేదు, అభివృద్ధి లేదని చెప్తూ ఉన్నారు. నిజం ఎంత ఉంటారు? రేపు పొద్దున జనాలకి ఏం చూపిపోతున్నారు అంటారు? స్పీడ్ యాక్సెస్ ఇనాగ్రేషన్ అనేది ఉపయోగం ఉండేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో అది ఉపయోగం లేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. తనకి ఏంటంటే రివర్స్ మాట్లాడతాం అలవాటు. ఆయన అదని మంచి చేస్తే దాన్ని చెడు అంటాడు. అది వాళ్ళకి వాళ్ళ వైసీపీ రక్తంలోనే ఉందండి. ఇప్పుడు రైతులందరూ ఆ రోజు 2014లో అందరూ ఇష్టపడి ఆమోదయోగ్యంగానే ఇచ్చారు పొలాలని. అసలు రైతులు అనే వాళ్ళు ఎవరు బయటికి రాట్లా. వీళ్ళు పేటీఎం రైతులు తీసుకొచ్చి కోర్టులో కేసులు వేపించేసి అంత 3 రాజధానులను ధర్నా చేయించింది కూడా వీళ్ళు పేటీఎం రైతులే. అలా వీళ్ళు పేటీఎం బ్యాచ్తో ధర్నాలు చేయించి కోర్టులు ఎక్కిచ్చేసి ఏదో చేస్తారు. కానీ ఆ కోర్టులు కూడా వీళ్ళ మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని మొట్టికాయలు వేస్తే ఇలా బుద్ధి లేదు. ఇంకా చెయ్యాలి, ఇంకా ఏ విధంగా అయినా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటం కంకణం కట్టు కూర్చున్నాడు అని జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఉపయోగం అంటారు ఆయనకి? అసలు ఉపయోగం ఏమీ లేదండి. వాళ్ళకి ఏంటంటే అధికార వ్యామోహం. ఎందుకంటే ఎంత దుర్మార్గుడు ఏంటండి, తండ్రి శవం పక్కన కూర్చుని సీఎం పదవి కోసం సంతకాలు సేకరించాడంటేనే మనం ఆలోచించాలి. ఆ జీన్స్ లోను ఆ బ్లడ్ లోనే రాక్షసత్వం ఉంది, శాడిజం ఉంది. వాళ్ళు ఏంటంటే ఆ శాడిస్ట్లు ఏంటంటే వాళ్ళకి సైకో ఆనందం. వాళ్ళు చేయరు, ఎవరైనా చేస్తాంటే చేయనివ్వరు, ఏదో ఒకటి చెడగొట్టేసి ఆనందం పొందుతారు. సో దాన్ని రాక్షస ఆనందం. అంటే ఇక్కడ అమరావతి అభివృద్ధి పేరుతోనే ఎక్కడెక్కడ దోచేస్తా ఉన్నాడు. అక్కడ జరిగినంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు. ఇంకో పక్కన గ్లాసులు పెడతానికి వీటి కోసమే కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతారు, అనవసరమైన దండగా అని చెప్పి ప్రతిసారి వచ్చినప్పుడు మాట్లాడతారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఏం కనపడుతుంది అంటారు ప్రజలు? సామాన్య ప్రజలకు 5 ఏళ్లలో ఎలుకలు పట్టడానికి కోట్లు ఖర్చు పెట్టావు కదా, ఇది సమోసాలు స్నాక్స్ పెట్టావు కదా, అలాగనా ఏం దోశలు తిన్నారు? అమరావతి రాజధాని పెడతా నీకు మళ్ళీ ఋషికొండ ప్యాలెస్లు కట్టుకున్నారా? జిల్లాకు పార్టీ ఆఫీసులు కట్టారా? ఏం చేశారు? వాళ్ళు స్టేట్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నారు. ఏం చేసినా ఆ డెవలప్మెంట్ నీకు కడుపు మండిపోతుంది. ఎందుకంటే ఇలా స్టేట్ డెవలప్ అయ్యి అన్ని రాజధాని డెవలప్ అయ్యి స్టేట్ డెవలప్ అయ్యి రాష్ట్రానికి కంపెనీలు అన్నీ వచ్చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీకు నీ మొహం ఇంకెవరో చూడరు అనే ఒక అక్కస్తో నువ్వు చేస్తున్న ఫేక్ ప్రచారమేనండి. ప్రతిదీ ఫేక్ ప్రచారం నువ్వు చేసేది. అంటే ఇక్కడ మరి ఈ రోడ్డు కనుక అనుసంధానం జరిగితే రేపు పొద్దున స్పీడ్ ఎంత లెవెల్లో పెరుగుతుంది అంటారు అక్కడ అమరావతి కనెక్టివిటీలో? దాని ప్లస్ రోడ్లు కనెక్టివిటీలో అనుసంధానంలో కానీ ఎంత స్పీడ్ పెరుగుతుంది అనుకుంటున్నారు? ఏమంటే అది రోడ్ల విషయంలో మాత్రం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 2009 అవ్వచ్చు ఎప్పుడైనా అండి రోడ్ల మీద మెయిన్ పెట్టారు. ఇవాళ హైదరాబాద్ వెళ్ళడం ఒక ప్రాసెస్ అండి. ఇవాళ పొద్దున్న నైట్ తిరిగి వస్తున్నారు. అది అసలు స్పీడ్ యాక్సెస్ రోడ్లు కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోడ్లు మొత్తం చాలా 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 బాగుంటాయండి. స్పీడ్ అంటే ఎంత వెళ్ళొచ్చండి, ఎంత స్పీడ్ వాళ్ళు దీన్ని బట్టి వెళ్ళే వాళ్ళ దీన్ని బట్టి. కానీ చక్కగా అసలు ఎంత లాంగ్ జర్నీ అయినా ఒళ్ళు అలవదు. కార్లు అసలు ఎంత స్మూత్గా వెళ్తామో అంత వెళ్తాయండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొత్తం రోడ్లు మొత్తం చాలా సూపర్గా వేస్తారు. అది ఎంత జర్నీ అని ఒళ్ళు అలవకుండా చేస్తామండి. మరి ఇంకో పక్కన చూసుకుంటే డిఈసీలో అక్రమాలు జరిగినాయి. దానికి అదొక స్కామ్ అని చెప్పి అంటున్నారు. స్కామ్ కి అక్రమాలకి అసలు తేడా ఉందని మీరు అనుకుంటున్నారు? అసలు స్కామ్ అంటే ఏంటి, అక్రమాలు అంటే ఏంటి? ఏమండి గత 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి వదలనాడు మాట్లాడుతున్నాడు అండి. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి. వాళ్ళు నిజంగా మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని ఏదేదో చెప్తారు కదా, వాళ్ళ నాలెడ్జ్ అంతే ఉండదు. డిఎస్సి అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అండి, పేపర్ ఎగ్జామ్ కాదు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా అక్రమాలు జరుగుతాయండి? వీళ్ళకి తెలివితేటలు ఇంతేనండి. ఏదో మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంటాం కదా, వీళ్ళ ఫస్ట్ క్లాస్ తెలివితేటలు అలా ఉంటాయండి. డిఎస్సీలు అక్రమాలు జరిగినాయి అంటున్నారు. టీచర్సే మొన్న నేను కర్నూలు అది కొండారెడ్డి బురుజు దగ్గరకు వచ్చి చెప్పారు. ఇంకా వాళ్ళు అసలు మేము ఎన్నాళ్ళ కష్టమో ఇవాళ ఇలా అలా చేస్తున్నాడు, ఇలా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని. ఎంతమంది చీకొట్టినా కానీ ఆ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ అధినాయకుడు కానీ ఆ సిగ్గు అనేది లేదండి. మరి ఇక్కడ చూసుకుంటే కన్నకొడుకుని కాపాడుకోవడానికి ఎన్ని రోజులు కష్టపడతావు చంద్రబాబు? డిఎస్సీలో అక్రమాలు జరిగిన సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉండు. మేము చెబుతున్న నిజాలు, మేము అన్ని నిజాలే చెబుతున్నాం. దానికి నువ్వు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు, సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. అంబట్లాంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. నిజంగానే కొడుకుని కాపాడుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కొడుకే అంత చేతగానే అడగదు. లోకేష్ దమ్ముగా ఛాలెంజ్ 1-4 సార్లు చేశారు. ఎక్కడికి వస్తారో రమ్ము, నేను వస్తా. జగన్ రా అని పబ్లిక్ మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో చెబుతున్నా. జగన్ రా, నువ్వు ఎక్కడికి వస్తారా, ప్లేస్ టైం నువ్వు చెప్పు లేదా నేను చెప్పు,
చెప్తారు, రమ్మని సవాళ్ళు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ సమర్థుడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవసరం లేదు. నీకు మళ్ళీ అసమర్థుడైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. నువ్వు చేసిన తప్పులు కప్పేసుకోవటానికి, మీ నాన్న హయాంలో నువ్వు చేసిన అవినీతి కప్పేసుకోవటానికి మీ నాన్న నువ్వు వాడుకున్నావు. లోకేష్ గారికి అంత అక్కర్లా. లోకేష్ ఎప్పుడంటే అప్పుడు ఏమి ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు. లోకేష్ ఎనీ టైం ఎనీ ప్లేస్ అని చెబుతున్నాడు. రా చర్చకి నేను సిద్ధంగా. నువ్వెందుకు రాట్లా? దాదాపు 2 రోజుల క్రితం నుంచి మాయమైపోయాడు, పారిపోయాడు కదా. ఎక్కడికి పారిపోలే లోకేష్ గారు, డైలీ జనం మధ్యలో ఉన్నాడు, ఎక్కడికి పారిపోలే. మరి ఇంకో పక్కన చూసుకుంటే రేపొద్దున అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీలో ఇవాళ వాళ్ళ అసెంబ్లీ స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. రేపొద్దున ఏం చేయదలుచుకున్నారంటే నిజంగానే అసెంబ్లీకి రాగలరంటారా జగన్మోహన్ రెడ్డి అనుకో? వాళ్ళు అసెంబ్లీకి రారండి. ఒకవేళ ఎమ్మెల్యే పదవులు ఊడిపోతే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు. సంతకం అనే ఆప్షన్ లేదు కదా. పోయినసారి సంతకం ఆప్షన్ ఎత్తేసారి. ఏ టెక్నాలజీ యూజ్ చేసి అంత డిజిటలైజేషన్ చేసిన పరిస్థితి. మరి రేపొద్దున వచ్చి ఏం చేయగలరంటారు? వాళ్ళు రారండి. 70% వాళ్ళు అసెంబ్లీకి రారు, వచ్చి ఎదుర్కోలేరు. మరి చూద్దాం ఈసారి సంతకాలు అంటే పోయినసారి పెట్టి ఈసారి అది కూడా లేదంటున్నారు కాబట్టి ఏం చేస్తారు వెయిట్ చేద్దాం. నాకు తెలిసింది 100% రారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగే క్వశ్చన్ ప్రతి దానికి ఇక్కడ ఉన్న కూటమి ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు. వాళ్ళ ఆ సమాధానానికి వాళ్ళ కౌంటర్ వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ఎట్టి బస్సుల్లో రారు. కానీ వెయిట్ అండ్ సీ, రేపు చూద్దాం మరి ఏం జరుగుతుంది. రేపు వాళ్ళు ఏం తెలియదు అట్లా పెంచుతారో చూద్దాం. తెలియదు అట్లా అంటే ఇక్కడ మరి డిఎస్సి మీద ఎంత ప్రచారం చేస్తున్న, ఇంత ఆర్పాటం చేస్తున్న వ్యక్తులు రేపొద్దున డిఎస్సి సంబంధించిన అంశాలు వాయిదా తీర్మానం ఇచ్చి కనీసం చర్చకు సిద్ధంగా ఉంటారంటారు. అసెంబ్లీలో మాట్లాడే దమ్మ వాళ్ళకి లేదండి. అసెంబ్లీకి వచ్చి ఏది పెట్టరు. పెట్టేవాళ్ళు ఇంత ముందే పెట్టేవాళ్ళు. నా ప్రతిపక్ష హోదాని ఎన్ని కావాలని అసెంబ్లీకి వచ్చి తీర్మానాలు పెట్టి వాళ్ళకి చర్చించే దమ్ము ధైర్యం ఎవరికీ లేదండి. కావాలని బయట ఉండి ఎన్నిసార్లు చెప్పారు, నువ్వు అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం ఎన్నిసార్లు చెప్పారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం పెట్టే ధైర్యం లేదు, వాళ్ళు చర్చ కూర్చునే ధైర్యం అంతకంటే లేదు. ఎంతసేపు బయట ఉండి మీడియా ముందు లేదా సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ తో పోస్టులు పెట్టించడం, వాళ్ళ పేటీఎం బ్యాచ్ ఉన్న ఈ శ్యామలతోనో లేకపోతే వీళ్ళతో ఈ రోజాతో ఏమిటో వాగిస్తారు. అంతేగాని వాళ్ళు అసెంబ్లీకి వచ్చి కూర్చుని మాట్లాడే ధైర్యం అయితే వైసీపీ నాయకులు కానీ అదే నాయకుడు కానీ ఎవరికీ లేదండి. మరి ఈరోజు చూసుకుంటే భారతీయ సిమెంట్ సంబంధించిన అంశంలో టీడీపీ నాయకుల దగ్గర ఉండి దాన్ని నడవలేకుండా చేస్తా ఉన్నారు, మూసేపించే విధంగా ట్రై చేస్తా ఉన్నారు అని చెప్పి అంటారు. నిజంగానే భారతీయ సిమెంట్ మీద కక్ష కట్టారంటారు టీడీపీ? ఏమన్నా నిజంగా వాళ్ళు కక్ష కడితే అసలు నువ్వు బయటే ఉండవు జగన్మోహన్ రెడ్డి. నీ భారతీయ సిమెంట్ మీద కక్ష కట్టాల్సిన అవసరం నువ్వు 5 ఏళ్ళలో నీ భారతీయ సిమెంట్ ఎంత దాచుకుంది అందరికీ తెలుసు. అవి ఎంక్వైరీలు వచ్చి నువ్వు మూసుకోవాలి. కానీ నిజంగా వాళ్ళు కక్ష కడితే మీరు అసలు ఇలా ఉండరు, ఇలా బయట తిరగరు, ఇలా మాట్లాడరు. వాళ్ళ కక్ష కట్టలేదు కాబట్టి నీ నోరు నువ్వు ఫ్రీగా వదిలేస్తున్నావు. అంటే ఎందుకు అంటే అక్కసు మా మీద పడుతున్నారు, మా భారతీయ సిమెంట్ మీద, దాని మీద ఎందుకు అంటారు? ఏమైనా ఉందంటారా? గతంలో మనం చూసాం ఆయన ఉన్న టైంలో ఏదైతే అమర్ రాజా బ్యాటరీ ఉందో అమర్ రాజా బ్యాటరీని తరివేసిన పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు కూడా చేస్తారని చెప్పించుకోవడానికి ఈ విధంగా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. ఏమండి ఇది టీడీపీ బ్లడ్ లోనే లేదండి. కంపెనీలు వెళ్ళగొడతాం. అది ఎలాంటి కంపెనీలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు దొరికితే ఉద్యోగాలు వస్తాయని ఆలోచన, కానీ కంపెనీలు వెళ్ళగొట్టే దుర్మార్గమైన చర్య ఆలోచన వైసీపీ వాళ్ళది. అమర్ రాజా ఎలగొట్టారు, క్రియా కంపెనీలు వాళ్ళు ఎలగొట్టారు, లులు కంపెనీ ఎలగొట్టి అన్ని ఎలగొట్టు. మళ్ళీ ఇప్పుడు రావటానికి కూడా దొడుస్తారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒప్పించి మెప్పించి తీసుకొస్తున్నారు. మళ్ళీ రావటానికి మళ్ళీ జగన్ ఏంటని వాళ్ళు దడిచారు. ఒప్పించి మెప్పించి తీసుకొస్తున్నారు. నీ భారతీయ సిమెంట్ ఎలగొట్టాల్సింది నెస్సీట్ వాళ్ళకి నువ్వు కావాలని ప్రాపర్గా చేసుకుంటున్నావు జనాల సానుభూతి కోసం. తండ్రి లేని పిల్లల్ని బాబాయ్ లేని పిల్లల్ని నేను ఎలా సానుభూతి పొందాలో ఇది కూడా అలా అనుకుంటున్నాను. అవదండి. జనాలకు అర్థమైపోయింది నీ 5 ఏళ్లలో నువ్వు చేసిన దుర్మార్గం అరాచకాలు జనానికి అర్థమైపోయింది. నీ పేటీఎం బ్యాచ్ తప్పితే నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మరండి. మరి రాబోయే రోజుల్లో 29లో మేము అధికారంలోకి వస్తామని చెబుతా ఉన్నాడు. జంజీ అంతా మా వెనకాల ఉందని చెప్పి చెబుతా ఉన్నాడు. నేను ఏదైతే సభలో పెట్టా సభలు సక్సెస్ అయినాయి, నేను ఏదైతే డిఎస్సీ మీద చేసాం అది కూడా సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నాడు. నేను వైసీపీ చెప్పే సభలన్నీ ముందు బిర్యానీ అలా ఇచ్చి జనాన్ని తీసుకొస్తారు. మొన్న దీని డిఎస్సీకి ఏమో వాళ్ళు పబ్లిక్ చెబుతున్నారుగా 500 ఇచ్చి తీసుకొచ్చారండి అని వచ్చిన జనాలు చెబుతున్నారు. వాళ్ళు జంజీలు అంటే ఏంటండి 50-60 ఏళ్ళ జంజీలు అంటే కూడా వీళ్ళకి అవగాహన లేదా 50-60 ఏళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు జంజీలు అని చెప్పేసి ఫోటోలు పెట్టి వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు అనేది లేదండి. పబ్లిక్ అని ఉమ్మెత్తడం కూడా లేదు. 50-60 ఏళ్ళు జంజీలు అండి. ఫోటోలు చూస్తున్నారు 50-60 ఏళ్ళని కూర్చోబెట్టి జంజీలు మా వెనకమాలు ఉండాలి, తాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. ఎవరు అట్లా వెనకమాలు లేరు. 2029 కదా వైసీపీ ఒకసారి ఇచ్చారు అయిపోయింది అంత. ఇంకెవరన్నా వస్తారని వైసీపీ
టీడీపీ అనేది అధపాతాలను తొక్కేసినట్టేనండి ఇక. మరి ఒక పక్కన విజయసాయి రెడ్డి కూడా ఇంకో పార్టీ పెట్టి రాబోతున్నాం అని చెప్పి మళ్ళీ చర్చ జరుగుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు పడినట్టు అనుకోవచ్చు. మరి ఆయన పెడితే పెట్టమనండి పెడితే అంతే వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ స్థాయికి రావటానికి విజయసాయి రెడ్డి సజ్జల వీళ్ళే కదా, వాళ్ళే చెక్ పెడతారు. వాళ్ళని ఎవరు పబ్లిక్ పెట్టవసలా, టీడీపీ వాళ్ళు పెట్టవసలా, లోకేష్ పెట్టవసలా. పక్కనున్న సజ్జల, పక్కనున్న విజయసాయి రెడ్డి, ఆ చుట్టుపక్కల ఉండాలి వాళ్ళే కొమ్మినైన వాళ్ళ సాక్షి వీళ్ళు రిపోర్టర్, వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళే చెక్ పెడతారు. పబ్లిక్ అక్కర్లా, కూటమి నాయకులు అక్కర్లా.